Hi friends, for all those who are learning, practicing and trying to perform music in any form, either vocal or instrumental. అందరికీ ఎవరైతే సంగీతం నేర్చుకుంటూ సాధన చేస్తూ ప్రదర్శన చేయాలి అని అనుకునేవాళ్ళు వోకల్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్, స్పెషల్లీ వీణ కానీ వైలన్ కానీ ఫ్లూట్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ వోకల్ కానీ చేసే వాళ్ళకి లయని రిథమ్ని ఫాలో అవుతూ మన పెర్ఫార్మెన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే దానికోసం ఎలా మనం సాధన చేయాలి అనే దాని మీద నేను వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. శృతి మాత లయపిత. సో సంగీతానికి ఈ రెండు శృతి లయ అనేవి చాలా ప్రధానమైనవి. ఇందులో శృతి అనేది మనం స్టార్ట్ చేసేటప్పుడు అందరూ స్టార్ట్ చేసి మెల్లిగా ఆ శృతిలో పాడటం కానీ పెర్ఫామ్ చేయడం నేర్చుకుంటారు. కానీ లయ అనేది, రిథమ్ అనేది కొంతమందికి ఇన్హరెంట్గా ఉండి ఈజీగా వాళ్ళు లయ ఫాలో అవుతూ చేయగలుగుతారు. కానీ కొంతమంది లయ ఫాలో అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంటారు. అంటే నార్మల్గా ఎవరికి వాళ్ళని పెర్ఫామ్ చేసుకునేటప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మనం ఏదో ఒక పేజ్లో రిథంలో చేస్తూ ఉంటాం. కానీ ఒక పర్టికులర్ లయ ఫాలో అవుతూ, అంటే పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా రిథమ్ ఇన్స్ట్రుమెంట్ని, మృదంగం కానీ తబలా ఫాలో అవుతూ మనం ఎట్లా పెర్ఫార్మెన్స్ చేయడానికి ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో మెయిన్గా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మెట్రోనామ్, జాల్రా అని 2 యాప్స్ ఉన్నాయి. ఆ 2 యాప్స్ యూజ్ చేయొచ్చు మనం. మెట్రోనామ్ అనే యాప్ గురించి నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అంటే మెట్రోనామ్ యాప్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలనేది ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ఇంటర్నెట్లో, మీరు దాన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఎలా ఫాలో అవ్వాలి మెట్రోనామ్ యాప్ అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇనీషియల్గా మనం ఎట్లా స్టార్ట్ చేసి మన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇనీషియల్గా నేను మెట్రోనామ్లో ఒక స్పీడ్ని మనం సెట్ చేసుకోవచ్చు. అది నేను ఇక్కడ 50 BPM అంటే 50 beats per minute అనేది సెట్ చేశాను. సెట్ చేసి ఇప్పుడు నేను ఆది తాళం కాబట్టి ఆది తాళంలో మనకి ఫస్ట్ నేర్చుకునే తాళంలో 8 బీట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 సైకిల్ బీట్స్తో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చెప్తాను. సో ఇలా బీట్ వస్తూ ఉంటుంది. దీన్ని ఫాలో అవుతూ మనం ఆ బీట్తో పాటు మనం కూడా పాడటం చేయాలి. సో పాడటానికంటే ముందు మనం దాన్ని నెంబర్ అంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వన్ 2 3 4 5 6 7 8 అంటే మీరు ఆ నెంబర్తో పాటు, ఆ వచ్చే బీట్తో పాటు మీరు నెంబర్ అంటని ట్రై చేయండి. ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి, అది ఎంత పేజ్లో వెళ్తుంది అనేది. ఒక్క నిమిషం ఆగి అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఫస్ట్లో మనం నెంబర్ అంటూ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా దాంతోపాటు మనం స్వరం అంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. సారీ గా మా పద నీ సా సా నీ దా ప మా గ రే సా. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇట్లా మనం వీణ వాయించేటప్పుడు కూడా మనం ఈ చేతితో మనం మీట్ వేస్తాం కాబట్టి దాంతోపాటు అనుగుణంగా 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6
7, 8. నెక్స్ట్ టైం నేను వీణతో పాటు చూపిస్తాను. అంటే ఇది సింపుల్గానే అనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ మెట్రోనామ్ ఎప్పుడు బీప్ అవుతుందా అని దాని వైపు చూస్తూ ఉంటాము. దాని వైపు చూడకుండా అది ఎలా, ఏ పేజ్లో ఆ బీప్ అనేది వెళ్తూ ఉంది అనే దాన్ని మన మైండ్ అబ్జర్వ్ చేయాలి. కాబట్టి దాంతో సమానంగా మనం నెంబర్స్ అనుకుని కనుక ప్రాక్టీస్ చేస్తే మనం స్లోగా, ఫస్ట్ ఇనీషియల్గా రాకపోయినా కూడా మెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ టైం వీణతో పాటు ఎలా ప్రాక్టీస్ చేయాలి, వేరే వేరే స్పీడ్స్లో కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.